సింహాచల అప్పన్న గిరి ప్రదక్షిణ భక్తజన సందోహం మధ్య కోలాహలంగా సాగుతోంది. గిరి ప్రదక్షిణకు భక్తులు వేల సంఖ్యలో హాజరయ్యారు. పరిసర ప్రాంతాల్లో ఎటు చూసినా భక్తులే కనిపిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం తొలిపావంచ దగ్గర తమ గిరి ప్రదక్షిణ ముగించుకుంటున్నారు. ఎందుకంటే అశేష సంఖ్యలో భక్తులు వచ్చారు. రాత్రంతా కూడా అడవివరం, హనుమంతవాక, కైలాసగిరి, సీతమ్మధార, మాధవధార ఈ ప్రాంతాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయాయని చెప్పుకోవచ్చు. మునిపెన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నిన్న ఉదయం నుంచి కూడా భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా గిరి ప్రదక్షిణ కొనసాగుతుంది. ఈ సాయంకాలం 6 గంటల వరకు కూడా భక్తులు గిరి ప్రదక్షిణ చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అందుకు తగ్గట్టుగానే జిల్లా యంత్రాంగం, దేవస్థానం, జీవీఎంసీ ఏర్పాట్లు చేశారు. ప్రతి 200 మీటర్లకి కూడా ఒక వాటర్ పాయింట్ని ఏర్పాటు చేశారు. వైద్య సహాయాన్ని అందిస్తున్నారు. అలాగే భక్తుల కోసం సూచనలు చేయడం కోసం పోలీస్ కమాండ్ కంట్రోల్ రూములు, జీవీఎంసీ కమాండ్ కంట్రోల్ రూములు కూడా పనిచేస్తున్నాయి. ప్రస్తుతం మనతోటి భక్తులు ఉన్నారు. వీరంతా కూడా ఆ గిరి ప్రదక్షిణని చేసినటువంటి భక్తులు. ఎన్నింటికి మీరు నేను ప్రారంభించారండి? నిన్న రాత్రి మేము వేపకుంటండి మాది. నిన్న రాత్రి 8 గంటలకు ఇక్కడ తొలిపావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి వచ్చాము. అయితే అశేష జన సందోహం ఎక్కువగా ఉంది. లాస్ట్ ఇయర్ కన్నా అయితే చాలా ఎక్కువగా ఉంది. 7 లక్షల పైచీలుగా వచ్చేటట్టుంది ఇప్పుడు భక్తుల విషయంలో. 8 o'clock ప్రారంభించామండి. 8 o'clock ప్రారంభించి ఇంకా ఇప్పుడు ఈ రోజుకి ఇప్పుడు అవుతుంది. ఇంకా మేము తొలిపావంచ దగ్గర ముగింపు చేయాల్సింది ఉంది. కాకపోతే క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మేము కొంచెం లేట్గా రావడం అవుతుంది. చాలా లాస్ట్ ఇయర్ గతంలో కంటే చాలా ఎక్కువగా జరిగింది. ఊహించలేని విధంగా వచ్చారు. దాంతో క్రౌడ్ ఎక్కువగా ఉంది. ఎక్కడికక్కడ ఏర్పాట్లు కూడా జీవీఎంసీ అవ్వచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, నెక్స్ట్ ఎండోమెంట్ అధికార యంత్రాంగం అవ్వచ్చు, నెక్స్ట్ మన సింహాచలం దేవస్థానం అవ్వచ్చు, ప్రతిదీ కూడా ఎక్కడికక్కడ తూచా ఎవరికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కాకుండా 200 మీటర్స్కి ఒకటి మెడికల్ క్యాంపు, వాటరు, ప్రతిదీ ఎవ్రీథింగ్ ఫుల్ ప్రొవైడ్ చేశారు. ఇందులో కూడా సందేహం అయితే లేదు. చాలా బాగా ఆర్గనైజేషన్ చేశారు. దీనివల్ల అయితే లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ఇంకా చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది. చాలా బాగా జరుగుతుంది. నిన్న ఈవినింగ్ 7:30కి స్టార్ట్ చేశాం సార్. ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతుంది. యాక్చువల్లీ అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. కాకపోతే ఒక జీవీఎంసీ వాళ్ళకి చిన్న సజెషన్ సార్, ఎక్కడికక్కడ ట్రాష్ బిన్స్ అవన్నీ పెడితే ఇంకా నీట్గా బాగుంటుంది అని చెప్పేసి నా సజెషన్. టోటల్గా అంతే. 9 గంటలకండి. బాగుందండి. బాగుందండి. చాలా బాగుందండి. 9 గంటలు పెట్టండి. రాత్రి 9 గంటలు పెట్టి ఇప్పుడు వచ్చాను. 1 గంట టైంలో ఉన్నాయి. అదే నిన్న రాత్రి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి 7 గంటలకు కొబ్బరికాయ కొట్టిన వారు, రాత్రి అలాగే 9ంటికి కొబ్బరికాయ కొట్టిన వారు అందరూ కూడా ఇప్పుడు చేరుకుంటున్నారు. తొలిమెట్టుకి చేరుకుంటున్నారు. ఇంకా గిరి ప్రదక్షిణ కొనసాగుతుంది. సాయంకాలం 6 గంటల వరకు కూడా ఈ భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న సాయంత్రం 3:30 నుంచి రాత్రి సుమారుగా 10 గంటల వరకు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు, లక్షలాది సంఖ్యలో తొలిమెట్టు దగ్గర తమ గిరి ప్రదక్షిణ మొదలుపెట్టారు. వారంతా కూడా గిరి ప్రదక్షిణ ముగించేసరికి సాయంత్రం 6 గంటల అయ్యే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగానే దేవస్థానం, జిల్లా యంత్రాంగం, జీవీఎంసీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యంగా గిరి ప్రదక్షిణకి గతంలో కంటే మునిపెన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో అంచనాకు మించి భక్తులు పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ కొనసాగుతోంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.